నమస్తే. పెద్దపల్లి జిల్లా ఎంపీ గడ్డ మారుతి 7 నియోజకవర్గ ప్రజలారా అందరికీ పేరు పేరున్న వందనాలు. మే 13 తారీఖు రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ తేదీ జరుగుతుంది. కాబట్టి మీరందరూ కలిసికట్టుగా అక్కలారా, అన్నలారా, చెల్లెళ్ళారా, తమ్ముళ్ళారా దయచేసి ఈ పేదవాడికి మీ అమూల్యమైన ఓటు వేసి తప్పనిసరిగా గెలిపించగలరని కోరుకుంటున్నాను. మీ అందరికీ పాదాభివందనాలు. నమస్కారం. పెద్దపల్లి జిల్లా ఎంపీ గడ్డం మారుతి, గడ్డం పుష్పలత. దయచేసి మీకు చెప్పవలసింది ఏంటంటే, 7 నియోజకవర్గాల ప్రజలారా, పెద్దపల్లి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా చాలా నిరుపేద కుటుంబం నుంచి గడ్డం మారుతి గారు పోటీ చేస్తున్నారు. అందుకని ఇండిపెండెంట్ క్యాండిడేట్లల్లో 43 మందిలో నా భర్త చాలా కష్టపడుతున్నాడు. తెల్లైతే పొద్దైతే కాలుకు బట్ట కట్టకుండా, మాకు డబ్బులు లేవు, ప్రచారాల కోసం జనాలు 200 ఇస్తే 300 ఇస్తే తిరిగేంత స్తోమత మాకు లేదు. నిరుపేదలం మేము. ప్రతీది మేము కష్టపడి కాలినడకన ఇటు కాటారం నుంచి బెల్లంపల్లి, చిన్నాపూర్, ఈ మధ్యలో ఊర్లు మొత్తం కాలినడకన ప్రచారాలు పెట్టుకొని, మాకు ఊరు వాళ్ళ సపోర్ట్తోని, ఆ ఉపకులాల వాళ్ళ సపోర్ట్తోని చాలామంది సపోర్ట్ మాకుంది. నిరుపేద కుటుంబం నుంచి తను వస్తున్నాడు. పెద్ద వాళ్ళు మనకు చేసింది ఏం లేదు. ఈ పార్టీలు ఆ పార్టీలను గెలిపిస్తే ఎవరు ఏం చేయట్లేదు. ఈసారి ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయిన గడ్డ మారుతి గారిని భారీ మెజారిటీతో గెలిపించుకుందాం. పేదవాడి కష్టం పేదవాడికి తెలుసు అని చాలామంది ముందుకు వస్తున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు. అన్నయ్యలారా, అక్కలారా, నిరుపేద కుటుంబానికి చెందిన తనను భారీ మెజారిటీతో గెలిపించండి. 7 నియోజకవర్గాలకు ఏ కుటుంబం మాకు ఈ సాయం అందలేదు అని ఎవరు బాధపడకుండా అందరికీ ప్రతి సాయం అందేలా చేస్తాడు. ఎందుకంటే ప్రతిరోజు పేద కుటుంబంలో ఎన్ని కష్టాలు ఉంటాయో, ఎన్ని బాధలు ఉంటాయో, ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉంటాయో, పిల్లల చదువులతోని చదివించుకోలేక పిల్లలను బళ్ళు మాన్పించుకొని పెద్ద చదువులు చదవాలన్న ఆశలు, కోరికలు కలగానే మిగిలిపోతున్నాయి. డాక్టర్లు కావాలన్నోళ్ళు, ఇంజనీర్లు కావాలన్నోళ్ళు, లాయర్లు కావాలన్నోళ్ళు కూడా ఏది కాక కలలుగానే మిగిలిపోతున్నాయి. మన పేదలకు ఎన్నో ఆశలు ఉంటాయి, కానీ ఏది మనకు నెరవేరడం లేదు. మనం చాలా వెనుకబడిపోయినాం. మన చిన్న జాతుల వాళ్ళం, ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఉపకులాల వాళ్ళను పట్టించుకున్న నాదులు లేడు. అందుకని దయచేసి ఈసారి మన కులాల నుంచి ఒక నాయకుడు ముందుకు వచ్చాడు. తనను గెలిపించి తన సత్తా ఏంటో చూపిస్తాడు. అందరి ప్రజలకు సమానంగా న్యాయం చేస్తాడు. తరతరాలుగా ఆస్తుల కోసం రాజకీయాల్లోకి వచ్చి ఒక 5 సంవత్సరాలకు ఒకసారి ఎంజాయ్మెంట్ ప్లేస్ లాగా ఊటీకి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకు ఓటు వేయకండి. ఇన్ని రోజులు వాళ్ళ పాలన చూశారు. ఇప్పుడు పేదోడిని గెలిపించి పేదవాడి పాలన కూడా ఒకసారి చూడండి జనాలు. సోషల్ మీడియాలో కానీ, వాట్సాప్లో కానీ, గ్రూపుల్లో కానీ వీడియో పెట్టండి. అన్నయ్యలు, నా భర్త కోసం నేను కూడా చాలా కష్టపడుతున్నా. ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరికి మా దగ్గర డబ్బులు లేవు, దండం తప్పితే మా దగ్గర డబ్బులు లేవు. జనాల సపోర్ట్తోనే ఒక పేద కుటుంబానికి చెందిన తనను ఎంపీగా జనాలు నిలబెట్టుకున్నారని మీ అందరికీ పేరు వస్తుంది. అందరికీ ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు చేస్తూ నా భర్తకు సపోర్ట్ ఉండండి. గడ్డ మారుతి గారిని భారీ మెజారిటీతో గెలిపించండి. ప్లీజ్ ఓటేయండి. బాక్స్ గుర్తు 24వ నెంబరు గడ్డ మారుతి. ఇక్కడ క్లిక్ చేయండి. దయచేసి బాక్సు అంటే సందుగ గుర్తుకు ఓటు వేసి గడ్డ మారుతి 24వ నెంబరు గడ్డ మారుతికి ఓటు వేయండి. దయచేసి ఒక్కరు ఇద్దరు దేశమంతా తనను గెలిపించడానికి సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. నా భర్త ఎక్కడ తిరగకున్నా కూడా, డబ్బులు పెట్టకున్నా, మైకులు పెట్టుకొని మనిషికి 200 ఇచ్చి ప్రచారాలకు తిరగకున్నా అందరి సపోర్టు 7 నియోజకవర్గాలలో సపోర్ట్ మాకు ఫుల్గా ఉన్నది. మేము గెలుస్తామని మాకు కాన్ఫిడెన్స్ ఉన్నది. దయచేసి భారీ మెజారిటీతో గెలిపించండి. పేదవాడిని
ఉన్నవాళ్ళ పాలన చూశారు, ఇక పేదవాడి పాలన కూడా ఒక్కసారి చూడండి, మార్పు చేయండి రాజకీయాల్లో. అందరూ ఉన్నోనికి మోచేతుల నీళ్లు తాగడానికి వెళ్ళి అనవసరంగా మన దేశం, మన పిల్లల భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు, చదువులు, ఉద్యోగాలు లేక ఎంత కష్టపడుతున్నారో, కూలి పని చేసుకొని ఎండల ఈ పూటకు పుట్ట గడిస్తే చాలా దరిద్ర పరిస్థితిలో ఉన్నాము. ఇవన్నీ గమనించి అన్నయ్యలారా, అక్కలారా, 7 నియోజకవర్గాల ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. శిరస్సు వంచి మీకు పాదాభివందనాలు చేస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా మీ ఓట్ని వేసి మా డాడీని గెలిపించండి. మా డాడీతో పాటు ఎంతోమంది చాలా కష్టపడుతున్నారు, కాబట్టి మీరు కూడా మీ ఓట్ని వేసి మా డాడీని గెలిపించాలని కోరుకుంటున్నాను.